హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్య గౌడ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్ అనమాట. ఫస్ట్ అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ గాయస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విలేజెస్లో ఫెస్టివల్స్ చాలా బాగా జరుపుకుంటారు కదా, మా ఊర్లో కూడా చాలా బాగా జరుపుకుంటాము. పండుగ వచ్చిందంటే ఇంట్లో తెలియని పాజిటివిటీ వస్తుంది. మా ఇంట్లో అయితే ఉగాది పండుగ హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క పనులు చేసుకుంటూ ఉన్నాము. మేమైతే వేపాకు కోసం పడిన తిప్పలంతా అంతా కాదు. విలేజెస్లో ఇదొక ఫీల్ ఉంటుంది. ఎవరు ఓన్గా వాళ్ళే వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకురావడం అన్నది ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. అదే సిటీస్లో అయితే కనుక ప్రతిదీ కొనుక్కోవాలి. నాకైతే ఫెస్టివల్స్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఫెస్టివల్స్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫస్ట్ వ్లాగ్ కాబట్టి చాలా కన్ఫ్యూజ్డ్గా తెలియకగా వ్లాగింగ్ చేస్తున్నాను. సో ఈసారికి అందరూ నన్ను క్షమించేయాలి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెస్ట్గా తీయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మా చెల్లి అయితే కనుక మా టామిక్ కూడా బాతింగ్ చేయించేస్తుంది. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే పనులు ఒక్కొక్కటిగా అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మా కన్నమ్మకి బాతింగ్ అవుతుంది. దాని తర్వాత మేము కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవడమే. మేము రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్. మా కన్న అయితే మంచిగా ఫ్రెష్ అయ్యేసి ఒక నాప్ తీసేస్తున్నాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ పని కంప్లీట్ అయితే కానీ సగం పని అయినట్టు అనిపిస్తుంది. నా కన్ఫ్యూజన్ చూసారా? ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాను. ఫైనలీ కలర్ఫుల్గా ఉన్నవే సెట్ అవుతాయని డిసైడ్ అయ్యాను. ఇంకా నా అవుట్ఫిట్ వచ్చేసి కంఫీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. మా మమ్మీ అయితే కనుక ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. అండ్ మెయిన్గా తోరణాలు, గుమ్మాలకి తోరణాలు కడితే ఆ పండగ వైబ్ అన్నది ఇంటికి ఎవరు వచ్చినా కానీ తెలిసిపోతుంది అనమాట. చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మేమైతే ఫ్లవర్స్ బయట నుంచి కొనుక్కురావడం అనేది చాలా తక్కువ, ఎందుకంటే మాకు ఇంటి దగ్గర చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఫ్లవర్స్వి మొక్కలన్నీ మా ఇంటి దగ్గరే ఉంటాయి. సో అవే సరిపోతాయి మాకు పూజ దగ్గరికి వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పూజ స్టార్ట్ చేసేసాను. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఉందో నాతో షేర్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి ఉంటేనే ఆ పర్ఫెక్షన్తో హ్యాపీగా చేయగలుగుతాను, లేదంటే డిసప్పాయింట్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇక్కడైతే మమ్మీ ఉగాది పచ్చడి కలపడం స్టార్ట్ చేశారు. మామిడి ముక్కల్లో కొంచెం వేప పువ్వు యాడ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు పౌడర్గా చేసి యాడ్ చేశారు. నెక్స్ట్ సాల్ట్, అండ్ తర్వాత బెల్లం కరగబెట్టారు, లిక్విడ్గా చేసి యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చింతపండు, అండ్ నెక్స్ట్ అరటిపండు పీసెస్కి కట్ చేసి యాడ్ చేశారు. సో మనకు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అంతా మిక్స్ చేస్తున్నారు. సో అట్లా థిక్గా ఉంటే కొంచెం తినడానికి కంఫర్ట్ ఉండదు, కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది. సో మా సైడ్ వచ్చేసి ఇట్లా చేసుకుంటాం. టేస్ట్ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. క్యూటీ నిద్ర అయిపోయిందా? నిద్ర అయిపోయిందా తల్లి? కన్నమ్మ నిద్ర అయిపోయిందా?
గాయస్, మా ఉగాది అయితే ఇలా సింపుల్గా పీస్ఫుల్గా జరిగిపోయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. మా బుడ్డోడు పుట్టిన తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ ఫెస్టివల్. సో ఎలా అయినా కానీ మంచిగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. అట్లానే పీస్ఫుల్గా జరిగింది. ఎండింగ్ చెప్దాం అనుకున్నాను, బట్ లంచ్ అవగానే చాలా టైర్డ్గా అనిపించింది. సో చిన్న న్యాప్ తీసేసుకుని లేసాను. ప్లీజ్ గాయస్, ప్లీజ్ సపోర్ట్. Please like, share and subscribe to my channel Lavanya Gowda Official. Thank you so much.